హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ సత్ శ్రీ అకాల్ నా పేరు యాజిద్ పాషా వెల్కమ్ టు సౌమిత్ మీడియా సినీ రంగంలో అద్భుతమైన ప్రదర్శనలు కనబరుస్తూ సినీ రంగంలో విశిష్టమైన సేవలను అందిస్తున్న వారికి ప్రోత్సాహంగా జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వారు అవార్డ్స్ ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అసలు జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఏంటి, వాటి గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు వారు మన స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, మీ గురించి మన ఆడియన్స్ కోసం చెప్పండి, మీ గురించి చెప్పండి. అందరికీ నమస్తే అండి. ఐఎమ్ సంజోష్ తగిరం, ఫౌండర్ అండ్ చైర్మన్ జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. గత 5 సంవత్సరాల నుంచి మేము జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఇస్తున్నామండి. దీనికి వివిధ రంగాల్లో విశిష్టత కలిగిన వ్యక్తులకు, సంస్థలకు ఈ పురస్కారాలు అందించబడుతున్నాయి. ఈ ఈవెంట్ ఈ నెలలో లాస్ట్లో జరగబోతుంది. సో ఇప్పుడు చేయబోయేది జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. దీనికి రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీస్, ఎన్ఆర్ఐ ప్రముఖులు, ఇతర వ్యాపార దిగ్గజాలు చాలామంది ఇక్కడికి ఈ నెల చివరిలో చేస్తున్నారు. ఇదొక అంగరంగ వైభవంగా జరుగుతున్న ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్. సో ఈ మంత్ చివరిలో జరుగుతున్న ఈ ఈవెంట్కి ఒక జోష్ జాతర, జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కాబట్టి ఆ రోజు ఒక జాతర జరగబోతుంది. అదే జోష్ జాతర ఇన్ 2025. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ పేరు మారుమోగిపోతుందండి. ఇంత ప్రతిష్టాత్మకంగా మారడానికి గల కారణాలంటే మీరు ఏమని చెప్తారు? మన దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఎంతోమంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రతిభ ఉండి కూడా బయటకు రాలేకపోతున్నారు. కారణం ఏమైనా కావచ్చు. వాళ్ళందరినీ ఒక వెలుగులోకి తీసుకొచ్చి ఒక అవార్డు ద్వారా వాళ్ళకు తగిన గుర్తింపు లభించి వాళ్ళకు ఒక రికగ్నైజ్ ఇవ్వడమే మా సంస్థ ముఖ్య ఉద్దేశం. దీనికి సెంట్రల్తో పాటు స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ మాకు అన్ని విధాలుగా ఉంది. వారి అండదండతోటే ఇంత పెద్ద కార్యక్రమం మా భుజాలపైన వేసుకొని అందరికీ ఒక గుర్తింపు ఇవ్వాలన్న, మట్టిలో మాణిక్యాలను బయటకు తీసుకుని రావాలన్న ఒక సంకల్పంతో మేం చేస్తున్న ఈ కార్యక్రమం జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్. వీటిలో ఇతర వ్యాపార రంగాలకు కానీ, సంస్థలకు కానీ, వ్యక్తులకు కానీ అందరికీ అవార్డు ప్రదానం ఉంటుంది. సో ఇది హైదరాబాద్లో జరుగుతున్న ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్. ఈ జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఎవరెవరు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు? ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేస్తున్నాం కాబట్టి దీనికి చీఫ్ గెస్ట్ గా గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అండ్ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారు, వీటితో పాటు సెంట్రల్ మినిస్టర్స్, వ్యాపార దిగ్గజాలు, ఎన్ఆర్ఐ ప్రముఖులు, మరి ఇతర ప్రముఖులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈ జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ గురించి మీ మాటల్లో ఏదైనా చెప్పండి. ఇది మట్టిలో మాణిక్యాలని బయటకు తీసుకువచ్చే కార్యక్రమం కాబట్టి ఇది పెద్ద ఎత్తున చేస్తున్నాం. దీనికి సెంట్రల్ విత్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా మంది సపోర్ట్ ఉంది. అందరి సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి అందరూ అర్హులే. డెఫినెట్గా వివిధ రంగాల్లో విశిష్టత కలిగిన అత్యుత్తమ వ్యక్తులకు ఈ అవార్డు ప్రదానం ఉంటుంది. వ్యక్తులకు అనే కాకుండా సంస్థలకు, ఇతర వ్యాపార దిగ్గజాలకు, దీంతో పాటు సినిమా సెలబ్రిటీస్కి చాలా మందికి ఈ అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. ఇది ఈ మంత్ 26న హైదరాబాద్లో జరుగుతున్న ఒక అతిపెద్ద కార్యక్రమం. దీనికి సెంట్రల్ విత్ స్టేట్ సంబంధించిన అందరు మినిస్టర్స్ దీనికి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వీరితో పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా టాప్ సెలబ్రిటీస్, ఎన్ఆర్ఐలు, ఇతర వ్యాపార దిగ్గజాలు దీనికి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇది హైదరాబాద్ నుండి జరగబోతుంది. ఇది హైదరాబాద్లో నిర్వహిస్తున్న బిగ్గెస్ట్ కార్యక్రమం కాబట్టి మీరందరూ తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది చాలా పెద్ద కార్యక్రమం. ఇంత పెద్ద కార్యక్రమం చేయాలి అని అంటే దానికి ఫండింగ్ అనేది చాలా అవసరం అవుతుంది. దీన్ని కంపెనీ ఎలా భరిస్తుంది అంటారు? మేము గతంలో 4 అవార్డ్స్ చేసామండి. అవి ప్రతి ఒక్క అవార్డు విజయవంతమైంది. ఇప్పుడు చేస్తున్నది 5వ ఈవెంట్. 5వ వార్షికోత్సవం సందర్భంగా ఎక్కడ ఖర్చుకు వెనుకడుగు వేయకుండా సో ఈ అవార్డు నిర్వర్తించడం జరుగుతుంది. దీనికి ఫండింగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కటి మా కంపెనీ మాత్రమే భరిస్తుంది. ఒకవేళ అలా కాకుండా మాకు చాలామంది స్పాన్సర్స్ ఉన్నారు. ఈ కంపెనీకి చాలా మందిపై నమ్మకం ఉంది.
సో ఆ కంపెనీ వాళ్ళు కూడా దీనికి స్పాన్సర్షిప్ చేస్తున్నారు. కంపెనీలే కాకుండా వ్యవస్థలు విత్ చాలామంది ఇతర వ్యాపార దిగ్గజాలు కూడా ఈ ఈవెంట్లో భాగస్వామ్యం అవుతున్నారు. సో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఇందు మూలంగా మేము అందరికీ థ్యాంక్స్ చెప్తాం. ఇప్పటి వరకు మీ సంస్థ నుండి ఎంతమందికి అవార్డ్స్ ఇచ్చారు? మా సంస్థ నుంచి ఇప్పటి వరకు ఒక 300 మెంబర్స్ ఇచ్చామండి. వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు చిన్న స్థాయి నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వ్యక్తులు, ఒక కొన్ని వివిధ రంగాల్లో వివిధ విశిష్టత వ్యక్తులను మేము గుర్తించి ఇప్పటి వరకు ఒక 300 మెంబర్స్కి మేము అవార్డు ప్రదానం చేయడం జరిగింది. సో ముందు ఇంకా చాలా మందికి ఈ అవార్డు ప్రదానం చేస్తూ వాళ్ళందరినీ కూడా మేము వెలుగులోకి తీసుకొస్తాం. అదే మా బాధ్యతగా నిర్వర్తిస్తూ మేము ఉన్నాము. డెఫినెట్గా దీనికి మీ అందరి సహాయ సహకారాలు కూడా మాకు కావాలని ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ జోష్ అవార్డ్స్ ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారు సార్? 2020 నుంచి ఇస్తున్నామండి. చాలా మందికి ఇప్పటి వరకు ఇచ్చాము. ఇంకా రాబోయే రోజులలో ఇంకా మరి కొన్ని కూడా ఇవ్వగలుగుతాము. సో ఈ ప్రాసెస్ ఎప్పటికీ నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది ఏంటంటే ఒక ఇయర్స్ వన్స్ మాత్రమే ఉంటుంది. సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? బేసికల్లీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మేము ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. అక్కడి నుంచి వచ్చి ఈ జోష్ అవార్డ్స్ ఇండస్ట్రీలో ఎన్నో ప్రయత్నాలు చేశాము. బట్ ఇండస్ట్రీ ప్రయత్నాలు చేస్తూ నలుగురికి ఒక అవకాశం కల్పించాలి, వాళ్ళకి నలుగురికి ఒక గుర్తింపు ఇవ్వాలన్న కాన్సెప్ట్తో వెనుకబడిపోయిన కళాకారులను కానీ ఇతర వ్యక్తులను కానీ సంస్థలను కానీ బయటకు తీసుకురావాలన్న ఒక సదుద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసి దీని ద్వారా నలుగురికి ఉపాధి కల్పిస్తూ నలుగురికి ప్రధానంగా అవార్డు ఇస్తూ వాళ్ళని వెలుగులోకి తీసుకొస్తున్నాం. మీ సంస్థలో ఎంతమంది జ్యూరీ సభ్యులు ఉంటారు సార్? మా సంస్థలో వచ్చేసి ఒక 12 మెంబర్స్ వరకు జ్యూరీ కమిటీ ఉందండి. ఆ జ్యూరీ కమిటీ ఎలా అంటే ఒక్కొక్క రంగంలో నిష్ణాతులైన వారిని మాత్రమే మేము పరిగణనలోకి తీసుకొని జ్యూరీ కమిటీగా నిర్ణయించడం జరిగిందన్నమాట. దేనికైనా అవార్డు ఇవ్వాలంటే వాళ్ళ సజెషన్లు అన్నీ తీసుకొని మేము ఫైనల్ చేశాక అవార్డు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. జ్యూరీ కమిటీని ఎవరు చూస్ చేస్తారు సార్? అంటే ఎవరు సెలెక్ట్ చేస్తారు? ఈ జ్యూరీ కమిటీని సెలెక్ట్ చేసేది మేమే అండి. ఎందుకంటే యాజ్ ఏ చైర్మన్గా యాజ్ ఏ ఫౌండర్గా మేమే సెలెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్క రంగాల్లో విశిష్టత కలిగిన విశిష్టత కలిగిన అంత అనుభవం ఉన్న వారిని మాత్రమే మేము చూస్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అలా ఇప్పటి వరకు మా కమిటీలో ఒక 12 మెంబర్స్ జ్యూరీ కమిటీగా ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క రంగం నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయడం జరిగిందన్నమాట. ఈ జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2025లో ఏ కేటగిరీకి మీరు అవార్డు ఇవ్వబోతున్నారు? యాక్చువల్లీ వచ్చేసి ఫీచర్ ఫిలిం, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిం, సేమ్ టైం ఉత్తమ చిత్రాలకు సోషల్ యాక్టివిటీస్ కూడా ఈ అవార్డు ప్రదానం ఉంటుంది. దీంతో పాటు వివిధ రంగాల్లో విశిష్టత వ్యక్తులకు సంస్థలకు డెఫినెట్గా ఈ అవార్డు ప్రదానం అవుతుంది. జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అంటున్నారు కాబట్టి, ఇప్పుడు ఇంటర్నేషనల్ అన్నారు కాబట్టి ఎంతమంది ఫారెన్ నుండి రాబోతున్నారు? నియర్లీ ఫారెన్ నుంచి వచ్చేసి ఒక 100 మెంబర్స్ రావచ్చండి. దాంట్లో ఇతర దేశాల వాళ్ళు చాలామంది ఎన్ఆర్ఐలు కూడా చాలామంది ఉన్నారు. బట్ లండన్ నుంచి కొంతమంది వస్తున్నారు, యుఎస్ నుంచి కొంతమంది వస్తున్నారు, ఆస్ట్రేలియా నుంచి కొంతమంది వస్తున్నారు. వివిధ దేశాల నుంచి ఒక 100 మెంబర్స్కి ఇక్కడికి రాబోతున్నారు. ఇదొక గ్రాండ్ ఇయర్ జరుగుతున్న ది బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్. ఈ జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మీరు సెంట్రల్ మినిస్టర్స్ ని అండ్ స్టేట్ మినిస్టర్స్ ని తీసుకొస్తున్నారని చెప్పి అన్నారు. వాళ్ళ డేట్స్ దొరకడం చాలా కష్టం. ఇది మీకు ఎలా పాసిబుల్ అయింది? వాళ్ళ చాలా మంది డేట్స్ దొరకడమే చాలా కష్టం. బట్ కాకపోతే ఏంటంటే మాకు దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. అందుకే ఇక్కడ మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్ డేట్స్ కానీ సేమ్ టైము స్టేట్ మినిస్టర్ డేట్స్ కానీ దీంతో పాటు టాప్ సెలబ్రిటీస్ డేట్స్ కానీ మాకు అవైలబుల్గా దొరికాయి. ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నాం కాబట్టి డేట్స్ దొరకడం చాలా కష్టమే. బట్ కాకపోతే మాకున్న పరిచయాలతోటి, మాకున్న సర్క్యులేషన్ తోటి, మాకున్న రిలేషన్ తోటి మేము గతంలో చేసాం కాబట్టి మేము మా పైన ఒక నమ్మకం ఉంది కాబట్టి అందరికీ మేము అడగగానే వాళ్ళందరూ సెంట్రల్ మినిస్టర్స్ అయినా, స్టేట్ మినిస్టర్స్ అయినా, స్టాఫ్ సెలబ్రిటీస్ అయినా, ఇతర వ్యాపార దిగ్గజాలైనా కూడా మేము అడిగిన వెంటనే మాకు డేట్స్ ఇచ్చి మాకు సహకరించారు. వాళ్ళందరికీ ఈ మీడియా ముఖంగా మేమందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద ఈవెంట్ చేయాలంటే చాలా ధైర్య సాహసాలని చాలా కావాలి. మీకు అంత సపోర్ట్ దొరుకుతుందా? మీకు ఉందంటారా సపోర్ట్? ఆ సపోర్ట్ ఉంటేనే కదండి ఇంత పెద్ద లెవెల్లో ఇంత అనౌన్స్మెంట్ చేస్తున్నాం. మాకు కేంద్రం నుంచి సపోర్ట్ ఉంది, సేమ్ టైము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు చాలా సపోర్ట్ ఉంది.
అందులో మాకు తెలిసిన మినిస్టర్స్ మా వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఇంత పెద్ద లెవెల్లో చేస్తున్నాం కాబట్టి అటు సెంట్రల్ కానీ ఇటు స్టేట్ మినిస్టర్స్ కానీ వీళ్ళందరి సహాయ సహకారాలు మాకు ఉండడం వల్లనే ఇక్కడ మేము ఇంత పెద్ద ఈవెంట్ అనౌన్స్మెంట్ చేసి ఇది ఒక గ్రాండ్ ఇయర్గా చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరి సహాయ సహకారాలు మాకు ఉన్నాయి. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు గారు, అలాగే సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. ఈ నెలలో జరగబోతున్న జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 ఇదొక జోష్గా ఒక మాస్ జాతర, ఒక జోష్ జాతర జరగబోతుంది. దీనికి చీఫ్ మినిస్టర్ విత్ సెంట్రల్ మినిస్టర్స్ విత్ టాప్ సెలబ్రిటీస్, ఎన్ఆర్ఐ ప్రముఖులు, ఇతర వ్యాపార దిగ్గజాలు చాలా మంది ఇక్కడికి విచ్చేస్తున్నారండి. ఇది ఏంటంటే ఆ రోజు ఒక జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కాబట్టి జోష్ జాతర జరగబోతుంది ఈ నెల చివరిలో. మీరందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 తెలుగు రాష్ట్రాలలో జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పేరు అనేది మారుమోగిపోతుంది. మరి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటున్నారు కాబట్టి తెలుగు వారికి ప్రాధాన్యత ఉంటుందా సార్? 100% ఉంటుందండి. ఫస్ట్ తెలుగు వారికి, నెక్స్ట్ వేరే వాళ్ళకి. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఫ్యూచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిం, సేమ్ టైం మెయిన్ ఫిలిం, కొంతమంది మాత్రమే వేరే కంట్రీస్ కానీ వేరే స్టేట్లకు కానీ అవార్డు ఉంటుంది. మనకు తెలుగు వారికి మాత్రమే 100% ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈ విషయంలో మాత్రం నేను ఒక తెలుగువానిగా మన తెలుగు వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని ఈ పత్రిక ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. హాయ్ మేడం, సత్య గారు. హలో, బాగున్నారా? ఎస్, బాగున్నా. నేను బాగున్నామండి, మిమ్మల్ని చూసి ఇంకా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఈ జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మీరు కూడా భాగమయ్యారు. ఎస్, దీని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరికీ నమస్తే అండి. సో నా పేరు సత్యశ్రీ, మీ అందరికీ సుపరిచితురాలని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సంజోష్ గారు, నన్ను ఇన్వైట్ చేసినందుకు అండ్ మీతో పాటు ఇలా ఈ మీట్లో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు. అండ్ మెయిన్ జోష్ మన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 5th యానివర్సరీ సందర్భంగా నేను కూడా దీంట్లో ఒక భాగం అవడం చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైదరాబాద్లో ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండి ఇది. సంజోష్ గారు, ఈ ఈవెంట్ ఇంత పెద్ద రేంజ్లో ఈ 5th యానివర్సరీ అనేది ఇంత అంగరంగ వైభవంగా చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. ఇలాంటి అంటే ఎవ్రీ ఇయర్ ఈ జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ ఫెస్టివల్ అనేది జరగబోతుందండి. సో ఈవెంట్కి ప్రతి ఒక్కరు ఈవెంట్కి వచ్చి ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ సార్, మన జర్నీ ఇలానే ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం, 100%. ఓకే, మూసా గారు, మీరు ఈ జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మీరు కూడా భాగమవుతున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా సంజోష్ మా మిత్రులు, వారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మేము భాగస్వాములుగా ఉంటున్నాము. మాతో పాటు డాక్టర్ వంశీకృష్ణ గారు కూడా ప్రతి ప్రోగ్రామ్ లో ఉంటున్నారు. గతంలో మన మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు అటెండ్ అయినటువంటి కార్యక్రమానికి కూడా మేము అతిథిగా రావడం జరిగింది. మాతో పాటు ఎంతో మంది సెలబ్రిటీలు రావడం జరిగింది. లాస్ట్ పోయినసారి సికింద్రాబాద్ లో జరిగినటువంటి కార్యక్రమంలో చిరంజీవి గారితో సినిమా తీస్తున్నటువంటి వశిష్ఠ గారితో పాటు ఇంకా ఎంతో మంది దర్శకులు, అదే విధంగా కళాకారులు, కొత్త కళాకారులు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి కళాకారులు, సామాజిక సేవ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ పిలిచి మరి సంజోష్ వాళ్ళందరికీ అవార్డులు ఇచ్చి సన్మానం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి సంజోష్ కు మేము కూడా సహాయ సహకారాలు అందిస్తూ రేపు సంజోష్ చేస్తున్నటువంటి ఈ జోష్ ఇంటర్నేషనల్ అవార్డు ఫంక్షన్ ను జయప్రదం చేస్తూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళకు కూడా మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను కూడా అతిథిగా ఆహ్వానించిన జోష్ గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా జబర్దస్త్ నటీమణి ఆణిముత్యం సత్యశ్రీ గారికి ఈ కార్యక్రమానికి వచ్చి మాకు మరి కొంచెం బలాన్ని చేకూర్చి పుషింగ్ ఇచ్చి మాకు సహకరిస్తున్నందుకు వారికి కూడా రేపు మరి జోష్ అవార్డు ఫంక్షన్ లో వారు కూడా ఘనంగా సన్మానించబడుతున్నారు. వారు కూడా అతి తక్కువ సమయంలో జబర్దస్త్ లో మంచి కార్యక్రమాలు చేసి ఈ రోజు ఉభయ రాష్ట్రాల్లో కాదు మన భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా మరి హాస్య కార్యక్రమాల్లో ఆమె ఎంతో ఉన్నత స్థితికి వచ్చారు. ఇలాగే మీ జర్నీ కొనసాగాలి. మాలాంటి వాళ్లను మీరు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి
మీరు కూడా ముందు ముందు ఇంకా పైకొచ్చి ఇంకా మీ ద్వారా ఎంతో మంది మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి, వాళ్ళందరికీ మరి మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా నటిమణికి నా అభినందనలు తెలియజేస్తూ జోష్ అవార్డుకు తప్పకుండా వచ్చి అక్కడ సన్మానించబడాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా సంజోష్ కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మేము పిలవగానే విచ్చేసిన సత్యశ్రీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారి సపోర్ట్ ఎల్లవేళ ఇలాగే కావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, అలాగే తను కూడా మా ఫంక్షన్కి ఈవెంట్కి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా, తనకి ఇచ్చే రెస్పాన్స్ కూడా ఫంక్షన్లో చూపిస్తాం, గౌరవ మర్యాదలు కూడా ఉంటాయని, అలాగే మేము కూడా ఇక్కడికి మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి వచ్చిన సత్యశ్రీ గారికి మేము కూడా అవార్డు ఇచ్చి సత్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆమెకు మా కృతజ్ఞతలు మా టీం తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంత పెద్ద ఈవెంట్ జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మీరు కూడా భాగమైనందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వంశీ గారు? హలో అండి, నేను మీ వంశీ కృష్ణ. జోష్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనేది అతి పెద్ద పండగ. యాక్చువల్ ఏంటంటే నేను ఒక కళాకారుల కుటుంబం నుంచి వచ్చాను. సో కళని ఎంకరేజ్ చేయడం అనేది నా బాధ్యత. ప్రతి కళాకారుణ్ణి ముందుకు తీసుకురావాలి. నా వంతుగా నేను ఎంతవరకు చేయగలను, 24 క్రాఫ్ట్స్ నుంచి ఎంతవరకు చేయగలను అనే ఉద్దేశంతో సో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనేది మెయిన్ ఏంటంటే కళాకారులందరికీ కూడా ఒక గుర్తింపు, ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా వైడ్ కానీ ఇంటర్నేషనల్ వైడ్ కానీ ఒక గుర్తింపు అనేది క్రియేట్ చేస్తుంది. ఇటువంటి ప్లాట్ఫామ్కి 100% సపోర్ట్ చేయవలసిన బాధ్యత నా కళాకారు కుటుంబం నుంచి ఉంది. కాబట్టి ఈ జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం అనేది సపోర్ట్ చేస్తున్నాను. మూసా అలీ ఖాన్ గారు మా మిత్రుడు, ఈ యొక్క చైర్మన్ అయినటువంటి సంజోష్ గారు. సో మూసా అలీ ఖాన్ గారు ఒకరోజు ఫోన్ చేసి చెప్పారు, ఎగ్జాంపుల్ సార్ మన ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జోష్ మన ఫ్రెండ్ చేస్తున్నారు, ఎప్పుడే నేను రెడీ అండి, ఇది అంతా ఏంటంటే కళాకారులు ఎప్పుడు పిలిచినా మేము ముందుకు వెళ్తామనే ఉద్దేశంతో నేను సపోర్ట్ చేస్తున్నాను. దీనికి మన జబర్దస్త్లో ఎంతో మందిని ఎంకరేజ్ చేసి నవ్విస్తా ముందుకు తీసుకెళ్తా, యాంకరింగ్ లో కానీ యాక్ట్రెస్ గా కానీ జబర్దస్త్ లో వచ్చేసిన సత్యశ్రీ గారు కూడా ఈ కార్యక్రమానికి ముందుకు రావడం కూడా ఒక అదృష్టం. సో మేము అందరూ కలిపి ఈ యొక్క పండగ జోష్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనేది గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకొక ముఖ్య ఉద్దేశం అంటే దీనికి మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. కళని ఎంకరేజ్ చేద్దామని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ తో ఇది ముందుకెళ్ళి 5th యానివర్సరీ రేపు ఏప్రిల్ 26వ తారీఖు మన హైదరాబాద్ లో జరిగే అతి పెద్ద ఇంటర్నేషనల్ పండుగని మేము అందరూ కలిపి గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. జై హింద్. సార్ జోష్ గారు, ఈ జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ని ఇంత ఖర్చు చేసి చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఖర్చు చేసి చేయవలసిన అవసరం ఏంటంటే ఎంతోమంది వెనుకబడి ఉన్నారు, టాలెంట్ లేదు, సో వాళ్ళకి అవార్డ్స్ లేవు. ఇప్పుడు అవార్డు అనేది బేసికల్లీ ఒక గౌరవప్రదమైన ఒక గుర్తింపు. అలాంటి గుర్తింపు ఇవ్వాలంటే మనం రిస్క్ చేయక తప్పదు. కళను బయటకు తీసుకొని రావాలంటే కంపల్సరీ అవార్డు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి వాళ్ళని ఎక్కడున్నా కూడా నిజంగా అర్హులు అయితే 100% కాదు 200% మా జోష్ అవార్డ్స్ నుంచి తప్పకుండా వాళ్ళకు ఒక గుర్తింపు అనేది రికగ్నైజ్ అనేది లభిస్తుందని ఈ మీడియా పూర్వకంగా మేము తెలియజేస్తున్నాం. ఈ గ్రాండ్ ఈవెంట్ కి ఎంతమంది హాజరు కావచ్చు, అంటే ఏ దేశాల నుంచి కూడా రావచ్చు? ఈ గ్రాండ్ ఈవెంట్ కి సెంట్రల్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్, టాప్ సెలబ్రిటీస్, ఎన్ఆర్ఐలు, వ్యాపార దిగ్గజాలు, ఇతర ప్రముఖులు, సోషల్ యాక్టివిటీస్ కల ఇతర వ్యక్తులు చాలా మంది ఈ గ్రాండ్ ఈవెంట్కి హాజరవుతున్నారు. ఇది ఒక హైదరాబాద్లో జరుగుతున్న ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ కాబట్టి ఇది పెద్ద లెవెల్లో చేస్తున్నాం. కాబట్టి చాలా మంది ప్రముఖులు, సెలబ్రిటీస్, మినిస్టర్స్ చాలా మంది ఇక్కడికి విచ్చేస్తున్నారు. మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నాం. మేడం, మీరు జబర్దస్త్ లో ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ కనిపించట్లే అంటున్నారు. ఎస్, బికాస్ ఆఫ్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయండి. సో దానివల్ల నేను కొద్దిగా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. సో దానికోసం జబర్దస్త్ అనేది, బట్ టీవీకి మాత్రం టీవీ ఆడియన్స్ కి నేను దూరం కాను. మళ్ళీ మీకు కనిపిస్తూనే ఉంటాను మీ సత్యశ్రీగా. నాకు మిమ్మల్ని చూసినప్పుడు ఎప్పుడూ ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఏంటి? చమ్మక్ చంద్ర గారి స్క్రిప్ట్లలో చాలా కనిపిస్తుంది. అవును, అంటే అప్పుడు మీ మధ్య ఎలా ఉండేది? అంటే మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ గానీ ఎలాంటిది ఉండేది? ఎస్, ఆల్వేస్ ఆయన నా గురువు లెక్క చమ్మక్ చంద్ర గారు. ఆయన సపోర్ట్ లేనిదే ఇప్పుడు ఈ పేరు అనేది నాకు వచ్చేది కాదు. మళ్ళీమాల అండ్ ఆ టీమ్ సపోర్ట్ ఉండడం బట్టే నేను ఇప్పుడు ఒక జబర్దస్త్ సత్యశ్రీ అనే పేరు అనేది నేను తెచ్చుకోగలిగా. సో మా గురువు గారికి ఎప్పుడు నేను రుణపడే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ మీడియా పూర్వకంగా చెప్తున్నా చంద్ర గారికి. బికాజ్ ఆ టైంలో మాకు
రేపు షూట్ అనగా ఈ రోజు మార్నింగ్ 9 to 9 వరకు ప్రాక్టీస్ ఉండేది. 2 skits అన్నమాట. డేలో 2 skits చేసేవాళ్ళం, 2 episodes. సో అంత కష్టపడ్డాం కాబట్టే అవుట్పుట్ అనేది అంత బాగా వచ్చింది. ఈ టీంలో ఎవ్రీవన్ ఆయన సపోర్ట్ బాగా చేస్తారు కాబట్టే అవుట్పుట్ బాగా వచ్చింది అంతే. ఎస్, కొన్ని అంటే కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి కాబట్టి నేను చెప్పకూడదు. సో అప్కమింగ్ పెద్ద ప్రాజెక్ట్స్ నేను చేస్తున్నాను. మీకు బిగ్ స్క్రీన్ లో కూడా చాలా మంచి క్యారెక్టర్స్ తో మీ ముందుకు వస్తా. మీరు ఎంత బిగ్ స్క్రీన్ పై ఎంత పెద్ద స్టార్ అయినా కూడా స్మాల్ స్క్రీన్ మాత్రం వదలకండి, మేము చాలా మిస్ అవుతున్నాం. తప్పకుండా అది వదలను, ఎందుకంటే ఎక్కడికైనా మనకి బిగ్ స్క్రీన్ లో చూసుకోవాలి మనల్ని అనేది ఒక కోరిక అనేది ఉంటుంది. సో అలా అని చెప్పి టీవీని మాత్రం వదలను. బికాస్ నా టీవీ అనేది నా పుట్టినిల్లు, అక్కడే నేను పేరు తెచ్చుకున్నాను కాబట్టి ఎంత ఎత్తెదిగినా నా టీవీయే అంతే. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మన జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 ఈ April 26న 5th anniversary మన హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరగబోతుందండి. ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని అంటున్నారు కానీ ఇక్కడ వివిధ రంగాల వారు అంటే ఒక ఫిలిమ్స్ అనే కాదు, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఒక అన్ని రంగాల్లో ఉన్న విశిష్ట పేరు కలిగిన ఒక ప్రముఖులు వాళ్ళని ఎంచుకొని వాళ్ళని ఎంపిక చేసి మన సంజోష్ గారు వాళ్ళకి అవార్డు ఇస్తున్నారు అనమాట. సో వాళ్ళకి ఇంత సపోర్ట్ చేస్తున్న మన సంజోష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే మీ సహాయ సహకారాలు మా ఆడియన్స్ అంటే మా ఫిలిం వాళ్ళకే కాకుండా వివిధ రంగాల్లో వాళ్ళని కూడా ఎంచుకుంటున్నారు కాబట్టి థ్యాంక్ యూ. మీ ఈ జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలి, అందులో నేను కూడా భాగమైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్. మూసా గారు థ్యాంక్ యూ సో మచ్. మూసా హాలికా గారు థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. ఎంతో మందికి ప్రతిభ ఉన్నా కూడా వారు వెలుగులోకి రాలేకపోతున్నారు. అలాంటి వారి కోసం ఇలాంటి సినిమాల్లో అనేక రంగాల్లో విశేషమైన సేవలను అందిస్తున్న వారికి ఒక వేదికను ఏర్పాటు చేసి అతిరథ మహారథుల ముందర మన సెంట్రల్ మినిస్టర్స్ అలాగే స్టేట్ మినిస్టర్స్ అలాగే సినీ పెద్దల ముందర వారిని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు మీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి చాలా కృతజ్ఞతలు సార్. అలాగే మీరు ఎంతో మందికి ఇలాగే వెలుగులోకి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం ఇంత టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ.